అరే మామా బ్రో, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ తొందరగా పూర్తి చేయండి. అలాగే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉచితలే సమర శంఖం పూరించు. అరే పేట బావా ఎక్కడున్నావు? ఈ మ్యాచ్ కి మనం గెలవకపోతే అస్సంటైన ఎక్కేస్తా. ఎలాగైనా ఈ కిల్ గంటి మూడించి మ్యాచ్ గెలిపియే పేట బావా. నిన్ను నమ్మి యాక్షన్ లో బోల్ డబ్బులు కట్ చేసా. నువ్వేమంటే ఇప్పటికి 3 మ్యాచ్లు గెలిపించా. ఇక ఉన్న 5 మ్యాచ్లు అయినా గెలిపించే పేట బావా. బొందరా నీ బొంద. కావ్య డార్లింగ్, నువ్వేం భయపడకువే. ఈ సైలెన్సర్ మా ఉన్నంత వరకు ప్లే ఆఫ్ రేస్ లో వెళ్ళిపోము. ఒక్కొక్క మ్యాచ్ ని వట్టిగానే గెలిపించి ప్లే ఆఫ్ రేస్ లో ఎలా దూసుకెళ్తామో చూస్తా ఉండు. మాల్దీవులకు వెళ్ళి మంచి ఫ్రెష్ గా వస్తున్నాం. ఇక వచ్చిన వాళ్ళని వచ్చిన టిప్పిస్కి ఎస్ఆర్హెచ్ పవర్ అంటే చూపిద్దాం. చూసావు కదా లాస్ట్ మ్యాచ్ లో చెన్నైని ఏ విధంగా పిసికి పడేశామో. ఈ గుజరాత్ పై ఇక్కడ దేశాన్ని రిపీట్ చేసి ప్లే ఆఫ్ రేస్ లో 2వ అడుగు ముందుకేద్దాం. అరే ఏంటన్నా పాయింట్ స్టెప్ లో ఏడో లాస్ట్ లో ఉన్న వాళ్ళు మమ్మల్ని పిసుకుతారా? చూసారు కదా పాయింట్ స్టెప్ లో ఏ విధంగా దూసుకెళ్తున్నామో. 2 మ్యాచ్లు గెలిస్తే చాలరానా ఈజీగా ప్లే ఆఫ్స్ లో అడుగు పెడతా. 3 మ్యాచ్లు గెలిస్తే ఫస్ట్ 2 ప్లేసుల్లో మాదేనా. గుజరాత్ అంటే పిల్ల బచ్చాలి కదరా నాన్న. పిడుగులము ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి పడేస్తాము. ఇందా ఉప్పు గుజరాత్ తోపురా నాన్న. అరే గిల్లు బామర్ది, మీరు తోపులో కొత్తిమీర కట్టో లాస్ట్ మ్యాచ్ లోనే తెలిసిపోయింది. మీరు కొట్టిన 200 రన్స్ ని ఒక పిల్ల బచ్చా ఓడు కొట్టేశాడు. ఒక్కడు కొట్టేపాటికే మీ టీం మొత్తం స్మాష్ అయిపోతుంది. అలాంటిది మా దగ్గర టీమ్ లో ఉన్న వాళ్ళంతా అలాంటి వాళ్ళే. ఇక మీ పరిస్థితి అంటే ఒక్కసారి చూసుకోండి. ఒక్కసారి మా కాటేరమ్మ కొడుకులు విజృంభిస్తే మీ టీం మొత్తం కాటిలో కలిసిపోవాల్సిందే. అరే మీకంత సీన్ లేదే పేట బాబాయ్. కొడితే హిట్ లేకపోతే ఫట్ అలాంటి టీం మీది. కానీ మా టీం మాత్రం ఎప్పటికీ కాన్స్టెంటే. చూస్తున్నావు కదా ఎలాంటి బ్యాటింగ్ అండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారా మా పిల్లగాళ్ళు. బ్యాటింగ్ అయితే నా వర్క్ అవసరం లేదు. ఉన్న ఓపెనర్స్ ఈజీగా ఫినిష్ చేస్తారు మిమ్మల్ని. ఇక బౌలింగ్ లో అయితే చెప్పాల్సిన పనే లేదు. మా ప్రసిద్ధి అయితే మంచి ఫామ్ లో ఉన్నాడు. ఒక్కొక్క పుల్ల వట్టిగానే పీకి పర్పుల్ క్యాప్ లోకి ముందుకు వెళ్తాడు. అరే బట్లర్ బాబాయ్, మీ ప్రసిద్ధి ఎంత ఫామ్ లో ఉన్నాడో లాస్ట్ మ్యాచ్ లో చూస్తే 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ అయితే దంచి కొట్టిండు. అదే మీ ప్రసిద్ధి ఫామ్. అరే ఈ హెడ్ గిన ఫస్ట్ లో హిట్ అయ్యాడా? మీరు మాత్రం ఫట్టే. 35 బాల్ కాదు ఏకంగా 30 బాల్ సెంచరీ పీస్కి ఈ హెడ్ పవర్ ఏంటో చూపిస్తా. నా బ్యాటింగ్ తోటి ఒక్కొక్కరికి హెడ్ ఎక్ పుట్టిస్తా. హెడ్ అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి పడేస్తా. ఫస్ట్ లో ఏమో అలానే చెప్తావు, కానీ లాస్ట్ కు వచ్చేప్పటికి ఏం ఆడవు. ఫస్ట్ 3 మ్యాచ్లు తప్ప ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ లో కూడా ఆడలేదు. కనీసం ఈ మ్యాచ్ లోనైనా కొట్టి నీ పవర్ అంటే చూపియే. ఈ మ్యాచ్ లోనైనా కొట్టకపోతే నీ అప్పని చెట్టిపికి గుజరాత్ మొత్తం ఊరేగిస్తా. అరే పాప, పాకిస్తాన్ పై మీదొట్టు. నీ కోసమైనా సరే కొట్టి మ్యాచ్ గెలిపిస్తా. అరే ఏంద్ర హెడ్ గా ఇండియాకు వచ్చి పాకిస్తాన్ పేరు మాట్లాడుతున్నావేంటి? వచ్చిన వాడు సైలెంట్ గా ఐపీఎల్ ఆడుకోకుండా పాకిస్తాన్ పేరు తీయడం ఏంటి? నీ అబ్బాయి ఎక్స్ట్రా గా చేసావంటే ఆ పాకిస్తాన్ తో కలిపి నిన్ను ఇక్కడ స్మాష్ చేసేస్తా. వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.